స్తోత్రం ప్రభా మహోన్నతుడా యేసయ్యా, నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం నాయన. మాకు చాలిన దేవుడిగా ఉండి మమ్మల్ని నడిపిస్తున్న మా నాయకుడు ప్రభా నీకు వందనాలు. ఇంతవరకు వాడిన పాటల ద్వారా మీరు మేము పొంది ఉన్నారని నమ్ముతున్నాం. మా సుతులపైన ఆశలు ఉన్న గొప్ప తండ్రి నీకు వందనములు. నీ దివ్యమైన వర్తమాన ధ్యానంలో మీరు నడిపించడయ్యా మీకు వందనాలు చెల్లిస్తున్నాం. చిన్నమంద భయపడకమని సెలవించిన గొప్ప తండ్రి నీకు వందనములు నాయన. చిన్నమందగా ప్రభా మేము 5-6 సంవత్సరాలు కూడా గడిపి ఉంటున్నాం తండ్రి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. 27వ సంవత్సరంలో కూడా రానంటున్నాం నాయన. మరి చిన్నమందగానే ఉంటున్నాం, భయపడకమని మీరు సెలవిస్తుంటున్నారు. కానీ తండ్రి అనేకులం కలిసి ఆరాధించాలని మేము ఆశగా నింటున్నాం కనుక ఆశగల ప్రాణాన్ని తృప్తిపరుస్తానన్న గొప్ప తండ్రి నీకు వందనాలు. మా సంఘమును నింపండి, మీరు ఈల వేయండి. నది ప్రవాహం వదిలే జనములు మందిరంలోకి రావాలా, మిమ్మల్ని ఆరాధించాలా. అయ్యా నీకు వందనాలు చెల్లిస్తున్నాం. మాకు ఇచ్చిన అమూల్య భాగ్యమును బట్టి మీకు వందనములు తండ్రి. నాయన మీరు మా మధ్యలో ఉంటున్నారు, మీకు వందనాలు. మీరు మాతో మాట్లాడుతున్నారు, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ ప్రత్యేకమైన దినంలో మీరు మాట్లాడవలసినటువంటి అమూల్యమైన వర్తమానమును మాతో మాట్లాడండి. వాక్యానుసారమైన జీవితం మాకు అందరూ దయచేయండి. ఇంకా ఎవరైనా దొరికితే నడిపించండి. ఆది నుంచి అంతవరకు మీరే ఉండి మీ నామానికే మేమకంత ప్రభావాలు పొందుతున్నాను. నజరేయుడు అది పరిశుద్ధుడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్. దేవునికి స్తోత్రం. మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దయచేసి కూర్చుని అందరూ ఈ సందర్భంలో చూసినట్టు కనుకైతే మనము సామెతల గ్రంథంలో 16వ వచనంలో 20 నుండి 23 వరకు చదువుకుంటున్నాం. ఈ ప్రత్యేకమైన దినంలో దేవుడు ఏమంటున్నాడంటే, వేస్టేజ్ అంటే మనకు పనికి మాలిన మాటలు మాట్లాడొద్దు, సోది మాటలు మాట్లాడొద్దు, ఇతరుల పైన చాడీలు చెప్పొద్దు అని దేవుడు మనకు జ్ఞానోదయమైనటువంటి జ్ఞానపూర్వకమైనటువంటి మాటలు మనతో మాట్లాడుతూ ఉంటున్నాడు. యేసయ్య సిలువలో ఉండి కూడా ఎన్నో శ్రమలు పడుతూ ఉన్నా కానీ కూడా తండ్రి వీరేం చేయుచున్నారో వీరికి తెలియదు కనుక వీరిని క్షమించండి చెప్పాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని సంగమా, మనం ఆలోచిస్తున్నది ఏంటంటే ఈ ప్రత్యేకమైనటువంటి దినంలో ఆయన నీతో నాతో మాట్లాడుతున్న మాట ఏంటిదంటే, గాసిప్స్ అనేది మన జీవితంలో ఉండకూడదు అంటున్నాడు. గాసిప్స్ అనగా సోదె మాటలు కానీ, చాడీలు కానీ, పనికిమాలిన మాటలు కానీ, పనికిమాలిన ఆలోచనలు కానీ మన దగ్గర ఉండకూడదు అని దేవుని వాక్యం ద్వారా ప్రభువైనటువంటి యేసుక్రీస్తు నీతో నాతో మాట్లాడుతూ ఉంటున్నాడు. అదేమనగా ఇక్కడ అంటాడు, ఉపదేశమునకు చెవి యొగ్గువాడు మేలునందును. దేవుడు ఏ మాటలైతే మనతోడు చెప్తున్నాడో ఆ మాటలు వినడానికి మనము చెవి ఇయ్యాలి. అందుకే ఆయన అంటాడు, చెవి యొగ్గువాడు మేలునందును. అంటే దేవుని మాటలు వినేటటువంటి వాడికి బ్లెస్సింగ్స్ ఉంటాయి, ఆశీర్వాదాలు, దీవెనలు ఉంటాయి. ఆయన మాట వినాలి, సోదె మాటలు బంద్ చేయాలి. వినడం నేర్చుకోవాలి, మనం మాట్లాడటం తక్కువ చేయాలి. చాలామంది ఎదుటోళ్ళని మాట్లాడనియరు, వాళ్ళే మాట్లాడతారు. అది మానేయండి అంటున్నాడు ఆయన. ఎదుటి వాళ్ళు ఏం మాట్లాడతారో అది మీరు వినండి, ఫస్ట్ అది మీరు వినండి అంటూ ఏమంటాడంటే, జ్ఞాన హృదయుడు వివేకి అనబడును. ఎవడైతే వాని జ్ఞానము బుద్ధి సర్వసంపదలు దేవుని దగ్గర ఉన్నాయంట. ఆ జ్ఞానము బుద్ధి సర్వసంపదలు మనకు కావాలంటే మనం ఆయన్ని అడిగి తెచ్చుకోవాలి. ప్రభువా నాకు బుద్ధి లేదు నాయన, నాకు బుద్ధి దయచేయి. నాకు జ్ఞానం లేదు, జ్ఞానం దయచేయి అని ఆయనను అడిగి ఆయన దగ్గరికి వెళ్ళి మనము పొందుకోవాలని వాక్యం సెలవిస్తుంది. అయితే జ్ఞాన హృదయుడు అంటే తెలివి గలవాడు వివేకి అనబడును. ఈ తెలివి ఎక్కడి నుంచి వస్తుందంటే దేవుడి దగ్గరికి వెళ్ళి వస్తుంది. జ్ఞానము గలవాడు జ్ఞానం పొందును, జ్ఞానము సంపాదించుకును. జ్ఞానం ఉన్నోడికే జ్ఞానం వస్తుంది, జ్ఞానం లేనోనికి జ్ఞానం రాదు. అది ప్రభువైనటువంటి యేసుక్రీస్తు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. రుచిగల మాటలు పలుకుట వలన విద్య ఎక్కువగును. రుచిగల మాటలు పలుకుట వలన విద్య ఎక్కువగును. మంచి మాటలు మాట్లాడితే మనకు తెలివి పెరుగుతుందట. చెడ్డ మాటలు మాట్లాడితే ఉన్న తెలివి కూడా కాస్త పోతుంది. అందుకే మంచి మాటలు మాట్లాడాలా, తెలివి సంపాదించుకోవాలా. తెలివి గలవానికి వాని తెలివి జీవపు ఊట. తెలివి గలవానికి వాని తెలివి ఎట్లాంటిదంటే, వాని జ్ఞానం ఎట్లాంటిదంటే జీవపు ఊట. మనము చదువుకుంటున్నాం,
మనకు చదువు నేర్పిస్తున్న ఉపాధ్యాయులు ఉన్నారు, లెక్చరర్స్ ఉన్నారు. వీళ్ళు ఏంటిదంటే మనకు నేర్పిస్తూ ఉంటే వాళ్ళ జ్ఞానం పెరుగుతూ ఉంటుంది, నేర్పిస్తూ ఉంటే జ్ఞానం పెరుగుతూ ఉంటుంది. నేను మా కాలేజ్లో ఎకనామికల్ స్టడీస్లో ఎకనామిక్స్ చెప్పే సార్ వస్తే బుక్కే పట్టుకురాడు ఆయన. నాకు అదే విచిత్రం. బుక్ పట్టుకురాడు, తీయండి పలానా పేజీ పలానా చాప్టర్ అని చెప్తాడు. అరే టకా చెప్పేస్తూ ఉంటాడు, మొత్తం బుక్ తీసేసి మేము ఎక్కడుందని వెతుక్కునే లోపల మనోడు అన్నీ చెప్పేస్తూ ఉంటాడు. అంటే విద్య ఎట్లా అంటే మనం ఇతరులకు విద్య బోధిస్తుంటే మన జ్ఞానం పెరుగుతూ ఉంటుంది, మనకు జ్ఞానం పెరుగుతూ ఉంటుంది. అట్లాగే మొత్తం గంట సేపు లెక్చర్ ఉంటుంది, క్లాసు గంట సేపు ఏ పుస్తకం చూడాడు ఆయన, నోటి మీద చెప్పేస్తాడు. పలాని పేజీ, పలాని పేరా, పలాని చాప్టర్ మొత్తం చెప్పేస్తాడు. అంటే ఆ విద్యను పంచుతూ ఉంటే మనకు అభివృద్ధి అవుతుంది. అదే ఆహారం పంచినామనుకో తక్కువ అవుతుంది, విద్యను పంచితే తక్కువ కాదు, పెరుగుతూ ఉంటుంది. అందుకే తెలివి గలవానికి తెలివి జీవపుట, అది చెబుతూ ఉంటే మనకు పెరుగుతూ ఉంటుంది జ్ఞానం. అది జ్ఞాపకం చేస్తున్నాడు. మూఢులకు వాని మూఢత్వమే శిక్ష. తెలివి గలవాడైతేనేమో జ్ఞానం సంపాదించుకుంటాడు, మూఢులైతేనేమో ఎవడు చెప్పినా ఏది వినరు కనుక ఉన్నది కాస్త పోగొట్టుకుంటారు, ఉన్నది కాస్త పోగొట్టుకుంటారు. జ్ఞానుని హృదయము వాని నోటికి తెలివి కలిగించును, వాని పెదవులకు విద్య విస్తరింపజేయును. జ్ఞానం గలవానికి జ్ఞానం గలవని హృదయం అంట వాని నోటికి తెలివి కలిగించును. అంటే బాగా నేర్చుకున్నటువంటి వాడు నోటికి చెప్పేస్తూ ఉంటాడు. ఇంకొక మాట కూడా చెప్పొచ్చు, కొందరు బైబిల్ కూడా తెరవకుండా నోటికి చెప్పేస్తూ ఉంటారు. అంటే వాళ్ళకి ఎంత మెమొరీ పవర్ ఉన్నది చూడండి, చాలా మెమొరీ పవర్ ఉంటుంది వాళ్ళకి. అట్లా చూడవసరం లేదు, పేజీ వచనం అన్నీ చెప్తారు. అంత మెమొరీ పవర్ మనకి ఇయ్యాలా దేవుడు, మనం అడగాల. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అయితే జ్ఞానం ఉన్నోడు వాని నోటికి తెలివి కలిగించిన, అంటే వాడు మాట్లాడే మాటలు ఎట్లుంటాయంటే అది తెలివి, మన ఎదుటోళ్ళు వింటే తెలివి వస్తుంది ఆ మాటలతో. అట్లాగే వాడు మాట్లాడతాడు. మూఢత్వం ఎట్లుందంటే మూఢులకు మూఢత్వమే, అంటే మూఢునికి వాడు ఉన్నది కాస్త పోగొట్టుకుంటాడు. వాని పెదవులకు విద్య విస్తరింపజేయము. ఎప్పుడైతే మనం విద్యను వస్తూ ఉంటామో అది మనకు పెరుగుతూ ఉంటుంది అని చూస్తూ ఉంటున్నాం. దీంట్లో మనం నేర్చుకుంటుంది ఏంటిదంటే మూఢత్వము. మరి దేవునికి ఇష్టం లేని మాటలు, చెడ్డ ప్రవర్తన, చెడ్డ ఆలోచన, చెడ్డ మాటలు, గాసిప్స్, అవి మనలో ఉండకూడదు అంటున్నాడు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. నెంబర్ 1 గాసిప్ అంటాం. నెంబర్ 2లో చూస్తే ఆపర్చునిటీ అంటాం, మంచి అవకాశం. ఎలాంటి అవకాశం వస్తున్నది అనేది ఇక్కడ చూద్దాం. 2వ తిమోతి పత్రిక 2వ తిమోతి పత్రికలో ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, 2వ తిమోతి పత్రికలో 2వ అధ్యాయం 16-17 వచనాలు. ఇక్కడ ఏమన్నాడు, అపవిత్రమైన వట్టి మాటలకు విముఖుడమై ఉండకము. అంటే పనికిమాలిన మాటలు ఎవరన్నా మాట్లాడితే మాటలు వినొద్దు అంటున్నాడు దేవుడు. వాళ్ళు అలాగ మాట్లాడినప్పుడు నువ్వు తప్పించుకో అంటున్నాడు. వేస్ట్ మాటలు వాళ్ళు మాట్లాడతారు, వాళ్ళ దగ్గర నువ్వు నిలబడకు అంటున్నాడు. అపవిత్రమైన వట్టి మాటలకు విముఖుడమై ఉండుము. అట్టి మాటలాడువారు మరీ ఎక్కువగా భక్తిహీనులగుదురు. వాళ్ళు మాట్లాడి ఏమవుతారంట, ఉన్న తెలివి కూడా పోగొట్టుకుంటారు. అంటే మంచి అవకాశం, దేవుడిచ్చేటటువంటి మంచి ఆపర్చునిటీ ఏదైతే ఉన్నదో దాన్ని కూడా పోగొట్టుకుంటారు అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంటున్నది. కొరుకు పండు ప్రాకినట్టు వారి మాటలు ప్రాకును, వారిలో హ్యూమెనైను ఫిలోతును ఉన్నారు. ఈ హ్యూమెనైను ఫిలోతును అనేటోళ్ళు కూడా ఇలాంటి ఒట్టి మాటలు మాట్లాడటోలే, మంచి అవకాశాన్ని పోగొట్టుకుంటారు. ఇప్పుడు కొన్నిసార్లు ఎట్లుంటుందంటే మంచి మాటలు ఎవరన్నా మాట్లాడితే మనకు వినాలని ఉంటే విన్నామనుకో మన తెలివి పెరుగుతుంది, మన జ్ఞానం పెరుగుతుంది. వేస్ట్ మాటలు మాట్లాడటం దగ్గర నిలబడ్డామనుకో మనకున్న నాలెడ్జ్ కూడా పోతుంది. అది వద్దు అని
దేవుడు చెప్తూ ఉంటున్నాడు. ఈ గాసిప్లో మొదటిది ఏమో సోద మాటలు మానేసేయాలి, రెండవది మంచి అవకాశాలను సంపాదించుకోవాలా, మూడవది 1 తిమోతి 5:3లో దీన్ని ప్రచారం చేస్తున్నారు. ఎట్లా ప్రచారం చేస్తున్నారంటే ఏమంటాడు ఇక్కడ, నిజముగా అనాథలైన విధవరాండ్రను సన్మానింపుము. అయితే ఏ విధవరాలినైనాను పిల్లలు కానీ మనుమలను కానీ ఉండిన ఎడల వీరు మొదట తమ ఇంటి వారై ఎడల భక్తి కనపరచుటకును తమ తల్లిదండ్రులకు ప్రత్యుకారము చేయుటకును నేర్చుకునవలెను. ఇక్కడ ఏమంటున్నాడంటే ఆయన మంచి విషయాలని నేర్చుకోవాలి అంటున్నాడు. మంచి విషయాలు వృద్ధుని గద్దింపక తండ్రిగా భావించి అతనిని హెచ్చరించు. వృద్ధుని పెద్దోళ్ళను గద్దించొద్దు, హెచ్చరించాలి. గద్దింపు హెచ్చరికకు కొంచెం తేడాలు ఉంటాయి. గద్దింపు అంటే మనం ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం, హెచ్చరిక అంటే నెమ్మదిగా మాట్లాడి వాళ్ళకి అర్థమయ్యేటట్టుగా మాట్లాడడం. అన్నదమ్ములని, యవ్వనస్తులను, తల్లులను, వృద్ధులను, స్త్రీలను, అక్కచెల్లెలను పూర్ణ పవిత్రతతో యవ్వన స్త్రీలను హెచ్చరించము. వీరందరూ కూడా మంచి మాటలతోటి హెచ్చరించాలి, కానీ గద్దించొద్దు, హెచ్చరించాలి. నిజంగా అనాథలైన విధవరాండ్రను సన్మానించాలి. నిజంగా అనాథలైనటువంటి విధవరాండ్రను మనం సన్మానించాలి, అంటే గౌరవించాలి. వారికి ఏదైనా అవసరాలు ఉంటే మనం చెయ్యాలి. ఏ విధవరాలకైనా పిల్లలు కానీ మనమలు కానీ ఉండినేడల వీరు మొదట తన ఇంటి వారి ఎడల భక్తి కనపరచును, తమ తల్లిదండ్రులకు ప్రత్యుపకారం చేయుటకును నేర్చుకునవలెను. అది అంటే మంచి విషయాలను మనం నేర్చుకోవాలి. ఇలాంటి విషయాలని మనం స్ప్రెడ్ చేయాలి. ఇలాంటి విషయాలను మనము ఇతరులకు పంచాలి, వాటిని ప్రచురం చేయాలి. మంచి మాటలను ప్రచురం చేయాలి అనే మాట చూస్తూ ఉంటున్నాం. ఇవన్నీ కూడా గాసిప్లో ఉన్నటువంటి ఒక్కొక్క మాట మనం చూస్తూ ఉంటున్నాం. గాసిప్లో మొదటి అక్షరం జీ అంటే సోద మాటలు, గాసిప్, చాడీలు ఇవన్నీ చేయకూడదు అన్నాడు. రెండవది ఓ ఆపర్చునిటీ, మంచి అవకాశాలను వదులుకోవద్దు. మూడవది స్ప్రెడింగ్, మంచి అవకాశాలను మనము పబ్లిసిటీ చేయాలి, చెప్పాలి, మంచి మాటల్ని ఇతరులకు నేర్పించాలి. ఇప్పుడు మనం దేవుని సువార్త చెప్తున్నాం, ఇది మంచి మాట, అనేకులకు మనం ప్రచురం చేస్తున్నాం. వారు వినాలి, వినకపోతే వాళ్ళ కర్మ మనం ఏం చేయలేము, కానీ చెప్పాలి అన్నమాట. తర్వాత నాలుగవది చూసినట్టు కనుకైతే ఇక్కడ గాసిప్లో రెండవ ఎస్ సిన్. ఎఫెసీ పత్రిక 4:29లో చూస్తున్నాం మనం. ఎఫెసీ పత్రికలో 4:29 ఏమంటుంది ఇక్కడ 4:29లో, వినువానికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడి కానీ దుర్భాష ఏదైనాను మీ నోట రానియకుడి. ఇతరులతో మనం మాట్లాడేటప్పుడు మంచి మాటలు, వానికి మేలు కలిగే మాటలే మాట్లాడాలి, కానీ వానికి పాపము పవిత్రతలో పడేసేటువంటి మాటలు మనం మాట్లాడకూడదు. ఇది రెండవ వయస్సు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆ విధంగా రెండవ వయసులో 4:9లో ఇంకొక మాట ఉంటున్నది. 9వ వచనంలో ఏమంటాడు, ఆరోహణమాయనగా ఆయన భూమి యొక్క క్రింది భాగములలో దిగనని అర్థమిచ్చుచున్నది కదా. దిగినవాడు తానే సమస్తము నింపినట్లు ఆకాశ మండలములన్నిటికంటే పైకి ఆరోహణమైన వాడునై ఉన్నాడు. అంటే యేసుక్రీస్తు గురించి మాట్లాడుతూ చెప్పే మాట ఏంటిదంటే, యేసుక్రీస్తు ఆరోహణమైనటువంటి వాడు. అయితే ఆయనను మనం కలిగి ఉంటున్నాం కనుక ఒక దినం వస్తుంది మనం కూడా ఆరోహణమయ్యే వాళ్ళంగా ఉంటూ ఉన్నాం. కనుక మరి ఈ లోక సంబంధమైనటువంటి విషయాలలో మనం తలదూర్చకుండా అలాంటి పాప కార్యాలు, పాపపు మాటలు, సోద మాటలు ఉండకూడదని దేవుని వాక్యం సెలవిస్తుంది. గాసిప్లో ఇది రెండవ ఎస్, GOSS. తర్వాత ఐ అనేది ఇన్ఈక్విటీ, అసమానత. 2వ తిమోతి పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం.
రెండవ తిమోతి పత్రిక 4వ అధ్యాయం 3వ వచనంలో ఏం మాట్లాడుతూ ఉంటున్నాడు. ఎందుకనగా జనులు హితబోధను సహింపక దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకొనిరి. ఇక్కడ అసమానత కనబడుతూ ఉంటున్నది. అసమానత ఎట్లా అంటే వాళ్ళకి ఇష్టం వచ్చినటువంటి బోధకులను ఏర్పాటు చేసుకుంటున్నారు. ఆ బోధకుడు లేదా పాస్టరు లేదా సేవకుడు ఆయనకు ఇష్టం వచ్చిన వాక్యం చెప్తే ఒప్పుకోరు. సంఘ పెద్దలు ఈ దినాల్లో కూడా సంఘాలు విచ్ఛిన్నం కావడం, సంఘములు దెబ్బతినడానికి కారణం ఏమిటంటే ఈ సంఘ పెద్దలైనటువంటి వారు వాళ్ళకి ఇష్టమైన వాక్యం చెప్తేనే వింటారు. వాళ్ళకి ఇష్టమైన వాక్యం కాకుండా వేరే విధంగా చెప్పారనుకోండి వినరు. వేరే విధంగా చెప్తే ఆ పాస్టర్ని మెల్లగా ఒక రిజైన్ లెటర్ ఇచ్చేస్తారు ఆయనకి. నువ్వు పోస్టింగ్ లెటర్ అనమాట. ఇక పాస్టర్ గారు మీరు మాకు వద్దండి, ఇన్ని రోజుల దాకా మీకు శాలరీలు అలవెన్సులు అవన్నీ ఇచ్చినాము అని వాళ్ళకి ఇష్టంగా మాటలు ఏదో చెప్పిండి ఈయన. అది వాళ్ళకి నచ్చలేదు. వాళ్ళ కొరకు చెప్పలేదు, వాక్యం చెప్తాడు. వాక్యం రెండంతులు గల కటకం కనుక అది గుచ్చుకుంటుంది. గుచ్చుకుంటే వాళ్ళకి బాధ అవుతుంది. వాళ్ళకి బాధ అయి పాస్టర్ గారిని మార్చేస్తారు. అట్లాంటిది ఈ దినాలల్లో బాగా జరుగుతుంటున్నాయి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇది అసమానత. సమానత లేకుండా అసమానతను చూపిస్తూ ఉంటున్నారు. ఇది గాసిప్లో 5వ వచనం, గాసిప్లో 5వ మాట. తర్వాత ఇనీక్విటీ, అసమానత. ఇక 6వదిగా చూసినట్టు కనుకైతే తీతు పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం. ఇక్కడనే ఉంటుంది. తీతు పత్రిక 3వ అధ్యాయం 15వ వచనంలో చివరిదిగా అన్నాడు, నా యొద్ద ఉన్న వారందరికీ వందనములు చెప్పుచున్నాను, విశ్వాసమును బట్టి మమ్మను ప్రేమించు వారికి వందనములు చెప్పుచున్నాను, కృప మీ అందరికీ తోడైండును గాక. ఇక్కడ పౌలు గారు మాట్లాడుతున్నాడు ఏంటంటే ప్రాక్టీస్ చెయ్యాలి. మనము ఏదైనా కానీ కూడా ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ చేయకపోతే అది మనము ముందుకెళ్ళలేము. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ వాక్యంలో సెలవిచ్చేది మొదటి గాసిప్ ఏంటంటే చాడీలు పనికిమాలిన మాటలు చెప్పొద్దు. రెండవదిగా చూసినట్టు కనుకైతే మంచి అవకాశాలను వదులుకోవద్దు. మంచి వర్తమానాన్ని ప్రచురం చేయాలి. పాపం కార్యక్రమాలలో పాల్పంచుకోవద్దు. ఇనీక్విటీ, అసమానతమైనలో ఉండకూడదు. అసమానకరమైనటువంటి మాటలు మాట్లాడకూడదు. 6వదిగా చూస్తే మంచి వాటిని మనం ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ చేసి దేవుని కొరకు సిద్ధపడి ఉండాలి. అలాగూ ప్రాక్టీస్ చేసి మనం దేవుని కొరకు జీవిస్తే దేవుడు నిన్ను నన్ను అందరినీ దీవిస్తాడు. అలాగూ ఆశీర్వదించి ముందుకు నడిపిస్తాడు. అలాగే మన ప్రభువైనటువంటి క్రీస్తు నిన్ను నన్ను దీవించి ముందుకు నడిపించును గాక. ఈ గాసిప్స్ మనలో నుండి తీసివేసి ఆయన మంచి వర్తమానం మనకిచ్చి నడిపించును గాక. ఆమేన్.